అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేసి ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ. తిరుపతి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించి శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ఆరంభించేందుకు సమాయత్తమవుతోంది. రేపు మేనిఫెస్టోను, ఎల్లుండి అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయనుంది. ఎన్నికలకు నెల రోజులు గడువే ఉండడంతో అభ్యర్థుల జాబితా ప్రకటనలో పార్టీలు బిజీ అయిపోయాయి. ఏపీలో అధికార టీడీపీ ఈ విషయంలో ఓ అడుగు ముందుంది. పార్టీ చీఫ్ చంద్రబాబు జిల్లాల వారీగా అసెంబ్లీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాలకు అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు. మరో 54 స్థానాలను పెండింగ్లో పెట్టారు. వీటిపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. జిల్లాల వారీగా ఖరారైన పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను 9 ఖరారు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. పాలకొండ నియోజకవర్గం పెండింగ్లో పెట్టారు. విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాల్లో 5ంటిని ఖరారు చేశారు. మిగతా 4 నియోజకవర్గాలు నెల్లిమర్ల, గజపతి నగరం, చీపురుపల్లి, విజయనగరం పెండింగ్లో ఉంచారు. ఇక విశాఖపట్నం జిల్లాలో ఉన్న మొత్తం 15 నియోజకవర్గాల్లో 10 స్థానాలను ఖరారు చేశారు. మిగతా 5 స్థానాలు చోడవరం, పాయకారావుపేట, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ను పెండింగ్లో ఉంచారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలకు గాను 16 చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. మిగతా 3 స్థానాలు అమలాపురం, పి గన్నవరం, రాజమండ్రి అర్బన్ పెండింగ్లో ఉంచారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 10 స్థానాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. మిగతా 5 స్థానాలు కోవూరు, చింతలపూడి, నిడదవోలు, గోపాలపురం, పోలవరం పెండింగ్లో పెట్టారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయగా మిగతా 5 స్థానాలు పెడన, తిరువూరు, పామర్రు, నూజివీడు, కైకలూరు పెండింగ్లో పెట్టారు. ఇక గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను 8 కన్ఫర్మ్ అయ్యాయి. మిగతా 9 నియోజకవర్గాలు బాపట్ల, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేట, పత్తిపాడు, సత్తెనపల్లి, తాడికొండ పెండింగ్లో ఉంచారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాలు ఖరారు చేయగా మిగిలిన 1 స్థానం ఎర్రగొండపాలెన్ని పెండింగ్లో పెట్టారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను 8 ఖరారు కాగా ఉదయగిరి, సోళ్లూరుపేట పెండింగ్లో ఉంచారు. ఇక సీమ ప్రాంతానికి వస్తే కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను 7 ఖరారు కాగా మిగతా 3 స్థానాలు బద్వేల్, కడప, ప్రొద్దుటూరు పెండింగ్లో పెట్టారు. కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 స్థానాలకు గాను 9 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేశారు. మిగతా 5 స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఇక అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 10 స్థానాలు ఖరారు కాగా మిగతా 4 పెండింగ్లో పెట్టారు. ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 7 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాగా మిగతా 7 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం మీద వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న చంద్రబాబు పెండింగ్లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులపైన కసరత్తు ముమ్మరం చేశారు. రేపు సాయంత్రానికి పాలిట్ బ్యూరో సభ్యులను అందుబాటులో ఉండాలని ఆదేశించిన పార్టీ అధినేత 14వ తేదీన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే యోచనలో ఉన్నారు.